హాయ్ ఆల్, ఈరోజు మన వీడియోలో రొయ్యల పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చేసుకోవడానికి ఈజీగా, తినడానికి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మిక్సర్ జార్లో వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు వేసుకొని బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. రొయ్యలు ఫ్రై అయితే తెలుసు కదా, రౌండ్గా చిన్న చెగుడియల్లా అయిపోతాయి అన్నమాట. అవి బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అది కూడా పసుపు వేసి వేయించుకుంటే ఆ రొయ్యల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పోతుంది. సో ఇలా అంతా వేయించేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోని మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. బాగా సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా ఉల్లిపాయ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ముందుగా ఆడి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకొని కొన్ని గ్రీన్ పీస్ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోనే రొయ్యలు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని కలిపేసుకొని తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన టమాటాలను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని కాసేపు మగ్గడానికి దీని మీద మూత పెట్టండి. అప్పుడు మసాలాలన్నీ బాగా రొయ్యలకు పట్టేస్తాయి. దాని తర్వాత ముందుగా 1/2 అవర్ కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ముందుగా మనం ఈ అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ వేసాం కదా, అదంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. దీని రెసిపీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా పెడతాను. వేసేసుకొని దానిలోనే సాల్ట్ కూడా వేసేసుకొని, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకొని గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దీనిపైన ఇప్పుడు మనం కరివేపాకు వేయాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో కాసేపు, నీళ్లు కొంచెం తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాసేపు పెట్టుకొని పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది.